కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబుపై అక్కసుతో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. జగన్ తాత తండ్రి మరణాలకు సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటో చెప్పాలని నిలదీశారు. చెల్లని రూపాయిగా మారిన జగన్ను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మంత్రి మండిపల్లి అన్నారు. మన రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి లేని అపోజిషన్ లీడర్ ఒక ఆయన ఉన్నారు. హనీమూన్ నాయకుడు అంటారు ఆయన్ను. ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ 24 నెలల్లో ఒక 10-15 సార్లు మాత్రమే పత్రికా సమీక్షలు అలాగే ప్రెస్కు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓర్వలేక మా ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తో ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసేదానికి శ్రీకారం చుడుతూ ఉంటారు. మా తాతగారిని చంపింది, మా తండ్రి గారిని చంపింది, మా చిన్నాన్నను చంపింది ఎవరో మీకు తెలుసా అనే విధంగా పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. గతంలో జరిగిన హత్యలకు తెలుగుదేశం పార్టీకి మా నాయకత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క ప్రస్థానం మనందరికీ తెలుసు. హత్యా రాజకీయాలు మీరే ప్రోత్సహిస్తారు. అక్రమ లావాదేవీలు మీ వల్ల అవుతాయి. అక్రమ మైనింగ్లు, అక్రమంగా రాష్ట్రంలో ఏమన్నా ఒక కార్యక్రమం జరగాలంటే అది మీ ఇంటి నుంచే మీ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీకు, మీ కుటుంబాలు, మీ ముందు తరాల వాళ్ళకే దక్కిందని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే పెట్టుబడులు పెట్టే ఏవైతే కంపెనీలు బడా సంస్థలు ఉంటాయో మీ హయాంలో రాష్ట్రాన్ని వదిలేసి దండం పెట్టి తూర్పుకు మలుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు తాడేపల్లి నుంచి చంద్రబాబు నాయుడు గారి గృహం వైపు 2 సంవత్సరాల నుంచి రాని పెట్టుబడిదారులు లేడు, రాని వ్యాపారవేత్త లేడు.